ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. 48వ వచనం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నన్ను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈరోజు ఇప్పటి వరకు అయ్యో నాకెవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నా కుటుంబం తప్ప నాకు వేరొకరు లేరు, నా భర్త నా పిల్లలు తప్ప నాకు తల్లి తండ్రి బంధువులు స్నేహితులు అక్కలు చెల్లెళ్ళు ఎవరూ లేరు అని కుమిలిపోతున్న పరిస్థితిలో ఉన్న నా సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన మరియమ్మను సహోదరులను, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారని చెప్తుంటే దేవుడు ఏమన్నా అంటున్నాడు? ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని చెప్పడం జరిగింది. తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, నా పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నన్ను. పరలోకమందున్న తండ్రి చిత్తము, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ దేవుని యొక్క త్రోవలో నడిచేవారు నా తల్లి నా సహోదరులు సహోదరీలు అని దేవుడు చెప్పాడు. మరి నా జీవితంలో ఇలాంటి అనుభవాలు కలిగిన మన జీవితంలో మన తల్లి మన సహోదరులు మన సహోదరులు ఎవరు అంటే ఆత్మీయంగా మనల్ని ప్రేమిస్తున్న ఆత్మీయ సంబంధం కలిగి ఒకే సంఘంగా చేసుకున్న దేవుడు సంఘంలో చేర్చిన మనల్ని మన సహోదరులు ఆత్మీయ సహోదరీలు ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రి వీరే మనవారు. మనకు ఎవరు లేరని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి యొక్క ఆచారాలు అలవాట్లు వేరు. వారి డబ్బు కోసం డబ్బు మీద వ్యామోహం పెంచుకొని దూరం అయిపోయిన వారు. ఎందుకు? మనం ఎక్కడైతే వారి దగ్గరికి వెళ్తామో డబ్బు ఇవ్వాల్సి వస్తుందని, అలాగే పొలాలు ఇవ్వాల్సి వస్తుందని, అలాగే ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందని వారు ఏం చేస్తారు? దూరం చేసుకుంటారు. వారి యొక్క డబ్బుకు ఏమాత్రము ఆటంకం రాకూడదనే ఉద్దేశంతో వారు దూరం అయిపోతారు. వారు కేవలము ధనాపేక్ష కలిగిన వారు. వారికి సంబంధాలు బాంధవ్యాలు ప్రేమ ఆప్యాయతలు లేనివారు కాబట్టి వారు దూరం అయిపోయారు. మరి వారిని మనం తలుచుకొని బాధపడాల్సిన అవసరం ఏమాత్రము లేదు. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, ఇటువంటి అనుభవం ఎవరికైనా ఉంటే ఈ రోజు నుంచి ఏమాత్రము బాధపడాల్సిన అవసరం లేదు. స్నేహితుల బంధువుల ఇంకా రక్త సంబంధుల ఎవరైతే నువ్వెక్కడ ఆటంకంగా ఉంటావో అని నిన్ను తృణీకరించి నిన్ను దూరం పెట్టిన పరిస్థితులు ఏమైనా ఉంటే నువ్వు బాధపడవద్దు. ఎందుకు అంటే మనకి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయనే అన్ని విధాలా మనల్ని చూచుకునే దేవుడు. మన కుటుంబాన్ని మన భార్యని మన బిడ్డల్ని మన భర్తని మన బిడ్డల్ని అని చూచుకునే దేవుడు గొప్ప దేవుడు మనకుండగా మనం ఏమాత్రము ఇతర ఆలోచనలతో మనం ఆరోగ్యాన్ని ఏమాత్రం క్షీణింప చేసుకోకూడదు. మన ఆరోగ్యం మన యొక్క ఎదుగుదల ఎవరు? దేవుడే. ఆయన వైపు చూస్తే మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఆయనే మనకు అన్ని విధాల తల్లి అయినా తండ్రి అయినా బంధువైనా స్నేహితుడైనా ఆయన వైపు నిరీక్షణ పెట్టుకోవాలి. ఆత్మీయంగా అనుభవం కలిగిన ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో వారు నీకు ఎవరైతే నీకు సహాయం చేస్తున్నారో వారికి నీవు సహాయం అందించు, నువ్వు మాట్లాడు. నిజం చెప్పాలంటే ఈ లోకంలో
ఎవరితో మాట్లాడకపోయినా పర్వాలేదు. ఎంతమంది దూరం అయిపోయినా పర్వాలేదు. మన దృష్టి, మన ఆలోచన దేవుని వైపే ఉండాలి. అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎంతో ఎంత బాగా ప్రేమిస్తూ సొంత వారే దూరం అయిపోయారు. వీరు ఎంతో ప్రేమిస్తున్నారు, సహాయం చేస్తున్నారు అనుకుంటాము. కొద్ది రోజుల తర్వాత మరలా ఏమవుతుంది? ఏదో ఒక మనం ఏదైనా ఆర్థిక పరిస్థితులు తారుమారు చేస్తాయి. ఏదైనా స్నేహం అనేది ఎక్కడి వరకు ఉంటుందంటే, డబ్బు తీసుకోకపోయినంత వరకు ఉంటుంది. ఏదైనా అడిగి డబ్బు తీసుకుంటే మరలా కలహం. మరలా స్నేహం ఉండదు. దూరం అయిపోతుంది. కాబట్టి ఈ స్నేహాలు ఇయన్నీ అనవసరం గానీ, నిజమైన స్నేహం అయితే స్నేహం చేయొచ్చు గానీ, ఏదైనప్పటికీ దేవునితో స్నేహం విడదీయని బంధం అది. దేవునితో స్నేహం చేస్తే ఆయన ఏదడిగినా ఇచ్చే దేవుడు. ఆయనకు మనకి ఏది కావాలో ఆయనకు ముందే తెలుసు. మనం అడిగితే ఇంకా రెట్టింపు ఇచ్చే దేవుడు. ఆయన వైపు చూస్తూ సాగిపోదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయనా, ఈ లోకంలో ప్రభా నాయనా, తండ్రి ఆస్తి కోసం, అంతస్తుల కోసం ప్రభా నాయనా, ఎక్కడ ఆటంకము అని ప్రభా దూరపరిచిన సందర్భాలు తండ్రి యేసయ్య. ఏదేమైనప్పటికీ ప్రభా వారు ధనాపేక్ష కలిగి ప్రభా ధనం మీద ప్రభా ఆశ పెట్టుకొని ప్రభా నాయనా, తండ్రి వెలుచూపు చూస్తూ నీ బిడ్డలైన వారిని దూరంగా ఉంచిన పరిస్థితులు సమస్తం ఎరిగిన దేవుడివయ్యా. ఏమైనప్పటికీ ప్రభా గొప్ప దేవుడివి, ఎలుచూపు చూడని దేవుడివి తండ్రి, మమ్మల్ని హెచ్చించే దేవుడివి, కనికరించే దేవుడివి, గొప్ప దేవుడివి, స్నేహితుడివిగా, తండ్రిగా, దేవుడుగా దొరికినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవులతో నింపండి ప్రభా. తండ్రి నాయన రాకపోకల్లో తోడుగుండండి ప్రభా. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి నాయన. కృపగల దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.